హలో మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా షిర్డీ అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం దానికోసమనే కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చాము. సో మేము బైక్ మీద అయితే వచ్చాము, ఎందుకంటే 2 days ట్రిప్పే షిర్డీకి. లగేజ్ తక్కువగా ఉందని చెప్పి బైక్ మీద వచ్చాము. కాచిగూడ స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. ట్రైన్ వచ్చేసి 6:40కి. సో చెకింగ్ అయ్యాక లోపలికి వెళ్ళాం. లగేజ్ చెకింగ్ దగ్గర కొంచెం లేట్ అయింది. తర్వాత ఇంకా ట్రైన్ ఏమో రెడీగా ఉంది 5th ప్లాట్ఫామ్ మీద, అందుకని అక్కడ వీడియో బైట్స్ ఏం తీయలేదు. సో మేము లేట్గా 2 days ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఏసీ కోచ్ అయితే దొరకలేదు. స్లీపర్ బుక్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళు ఒక పెద్ద బ్యాచ్ అయితే వచ్చారు. 25 people దాకా ఉన్నారు. వాళ్ళలో 2 నైట్ అంతా జాగారం చేశారు. సో ఆ 2 జాగారం చేయడంతో మిగిలిన వాళ్ళందరినీ కూడా చాలా అయితే డిస్టర్బ్ చేశారు. నైట్ అంతా అసలు పడుకోనివ్వలేదు. నాగర్సోల్ రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 8 o'clock అయితే అయ్యింది. మేము ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఏమో అజంతా ఎక్స్ప్రెస్. ఈ క్రౌడ్ అంతా అజంతా ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ నాగర్సోల్లో దిగి షిర్డీ అయితే వెళ్తున్నారు. మేము కాచిగూడ నుండి నాగర్సోల్ వరకు అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. డైరెక్ట్ సాయినగర్ షిర్డీకి ఎక్కువ ట్రైన్స్ అవైలబుల్ లేవు. ఉన్న ట్రైన్స్ కూడా మాకు కన్వీనియంట్ టైమింగ్స్లో అయితే లేవు. అందుకని నాగర్సోల్ వరకు బుక్ చేసుకున్నాం. నాగర్సోల్ నుంచి షిర్డీకి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. 40 kilometers ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. ఏవో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందుకని మాకు 2 hours పైనే పట్టింది టైం. మనం స్టేషన్లో ట్రైన్ దిగి బయటికి రాగానే ఇలా వ్యాన్స్, ఆటోస్ అన్నీ రెడీగా ఉంటాయి. పర్ పర్సన్కి 150 rupees ఛార్జ్ చేస్తారు నాగర్సోల్ టు షిర్డీ. సో 40 kilometers కాబట్టి 2 hours వాళ్ళే మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అక్కడ డ్రాప్ చేస్తారు. షిర్డీ తప్ప చుట్టుపక్కల ప్లేసెస్ ఏమీ అంత డెవలప్ అయినట్టయితే అనిపించలేదు. ఇప్పుడు చూస్తున్నది అయితే గోదావరి మహారాష్ట్రలోనే పుట్టింది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా చిన్నగా ప్రవహిస్తూ ఉంది. పరిస్థితి ఇటు వెళ్తే కానీ అటు వచ్చేలాగా లేదు. ట్రాఫిక్ జామ్. ఫైనల్లీ మనం షిర్డీ అయితే రీచ్ అయిపోయాం. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ చూసినా తెలుగు హోటల్స్, తెలుగు షాప్సే కనిపిస్తాయి. ఎక్కువ తెలుగు వాళ్ళే షిర్డీలో కనిపిస్తూ ఉంటారు మనకి. మా ట్రావెల్ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.